ఆహ్వానించడానికి మేడం గారు వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఏమో ఆయనకి ఏం జరుగుతుందో అట్లా హ్యూమన్ రైట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకు మనతో కొంతమంది చేస్తున్నారు. నేషనల్ అవార్డు అదేవిధంగా ఇష్యూస్లో వాళ్ళు ఎంతగానో చేసే సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని మేడం కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ రాజైనటువంటి మేడం ఈ కనకవల్లి గారు సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాను. సన్మానించాలి కనకవల్లి గారు మేడం డాక్టర్ కనకవల్లి విజిట్ చేయండి లక్ష్మి గారు అని చెప్పినప్పుడు నేను అంగన్వాడీ స్కూల్ కి వెళ్ళడం జరిగిందండి. అయితే నేను తొమ్మూరు ల్యాబొరేటరీ విజిట్ కి వెళ్ళేసరికి మేడం గారు అక్కడికి వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగం ఎంత బాధ్యతగా చేయాలో అక్కడ ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్ తెలియజేస్తూ నాకు కూడా గౌరవం కల్పిస్తూ నిజంగా చాలా గట్స్ తో కరెక్ట్ పర్సన్ గా అవి చేయడం చూసి మా సార్ చెప్పడం జరిగింది. సార్ కూడా వెంటనే మేడం గారికి ఇలా చూడండి సార్. చూడండి మా నేషనల్ చైర్మన్ గారు తాడూరు ప్రసన్న కుమార్ గారు ఇచ్చే ధైర్యం స్ఫూర్తి ఆయన ఒకటే చెప్తారండి, ఎవ్వరికి భయపడకండి, అన్యాయంగా ఖండించండి, న్యాయ పక్షాన మీరు నిలబడాలి లక్ష్మి గారు. మీలో ఆ కట్స్ చూస్తే మేము మిమ్మల్ని హ్యూమన్ రైట్స్ లోకి తీసుకోవడం జరిగిందని సార్ చెప్పారండి. అప్పటి సార్ నాకు జిల్లా హ్యూమన్ రైట్స్ లో నీతి నిజాయితీగా కష్టపడుతున్నాను. ఆ కష్టపడే పరితత్వాన్ని చూసి సార్ మళ్ళీ ఏపీ తెలంగాణ మహిళా చైర్పర్సన్ గా నన్ను నియమించి ఈ నేషనల్ అవార్డుకి నన్ను ఎంపిక చేసినటువంటి మా నేషనల్ చైర్మన్ గారు తాడూరు ప్రసన్న కుమార్ గారికి, అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నేషనల్ చైర్మన్ ఆ సార్కి కూడా, ఇక్కడ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్పర్సన్ గా డాక్టర్ కనకవల్లి లక్ష్మి గారు మనం అపాయింట్ చేసిన తర్వాత మరి ఎన్నో సమస్యలు పరిష్కరించడం కాకుండా మరి హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి స్కూల్స్ లో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మేడం విజిట్ చేయడం, తర్వాత ఎక్కడైతే హక్కులు ఉల్లంఘన జరుగుతుందో, తర్వాత హ్యూమన్ రైట్స్ మీద ఎక్కడైతే ఎలాగైతే హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా చక్కటి అవేర్నెస్ కల్పిస్తున్నాను. దాని ఈ రోజు నేషనల్ అవార్డు మేడం గారికి కూడా చెప్తున్నాను. అసలు మీరు అవార్డు ఇస్తారని కూడా నాకు తెలియదు. సడన్ గా వచ్చి మేడం అవార్డు ఇస్తున్నామండి అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ఐసీడీఎస్ లో పనిచేస్తున్నాను. ఐసీడీగా నా విధంగా నేను నిర్వర్తిస్తున్నాను అంతే. మరి మేడం 2 సార్లు నన్ను చూశాడు. నేను వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, పిల్లలకి నేను చూసే విధానం కానీ మరి అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే అది నా విధండి, నా ఉద్యోగం. నేను చేసేటప్పుడు అందరికీ మంచి జరగాలి,
పిల్లలందరికీ పోషకాహార లోపం లేకుండా పెట్టాలి అనే ఉద్దేశంతోనే నేను ఎక్కడ పని చేసినా చేస్తానండి. అయితే మేడం గమనించి నాకు ఈ అవార్డు ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీటింగ్ అవేర్నెస్ క్యాంప్ కూడా మా డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టారు సారు. అప్పుడు కూడా మేము చాలా ఈ క్లాస్ చాలా బాగుంటుందండి. మేమైతే కలవకుండా అట్లానే విన్నాము. అయితే ఈ స్ఫూర్తితో కూడా మేము ప్రజల్లో ఎక్కువగా ఉంటాం కాబట్టి స్త్రీలకి ఎటువంటి అవసరం వచ్చినా మేము స్పందిస్తూ ఉంటాం. ఎటువంటి అవసరం వచ్చినా సరే మేము వాళ్ళకి అంతా మంచి జరగాలని చూస్తాం మా డిపార్ట్మెంట్ అంతా. థ్యాంక్ యూ. మన మహిళలు పర్సన్ మనతో ఉండడం, ఆ పర్సన్ ద్వారా ఇంత పెద్ద గ్యాదరింగ్ క్రియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఆ పర్సన్ లేకపోతే ఈరోజు ఆడిటోరియంలో మీరు లేరు ఎందుకు వచ్చింది? మన భారతదేశంలో హ్యూమన్ రైట్స్ అవసరం అంటే చాలా అవసరం. ప్రజల వల్ల ప్రజల చేత ప్రజల కొరకు చేసుకోవడానికి మన హ్యూమన్ రైట్స్ క్రియేట్ చేసినటువంటి స్టేజ్ మీద రావాల్సిందిగా ప్లీజ్ వెల్కమ్ సార్. బొకేతో ఆహ్వానించండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సార్. సార్ ఒకసారి సార్ ఇలాగా ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదో బ్రతుకుదామని ఎప్పుడో చదువుకున్నప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ నేను మేడం పిలవగానే వచ్చాను. నేను హైదరాబాద్లో ఉన్నానండి. నా పేరు డాక్టర్ గిరిబాబు. ఈసారి వర్క్ చేస్తున్నాను. హ్యాపీగా ఉందండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మహిళ సంస్థలు కూడా ఉన్నాయి. అందరూ కూడా బోర్డుల దగ్గర విజిటింగ్ కార్డు వరకు స్టేటస్ సింబల్ మీద ఉంటున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్ తరఫున మానవ హక్కుల తరఫున ఒక బాధ్యతలు తీసుకున్నటువంటి కండువల్లి లక్ష్మి గారు చాలా మంది తెలుసు. రాజకీయంలో కూడా తగ్గించుకుని మానవ హక్కులు ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా హాస్టల్ స్టేట్మెంట్ కానీ మహిళా సమస్యలు, ఇతర సమస్యలు, వృద్ధి సమస్యలు, ఏ సమస్యలు వచ్చినా కానీ తన సొంత ఖర్చులతో చాలా సందర్భాల్లో స్పందించిన ఏకైక మానవ హక్కుల సంస్థ కరువులు తెలియని వ్యక్తి కండవలక్ష్మి గారు. చెప్పుకోవడానికి ఖచ్చితంగా మనం గర్వించాలి. ఈవెన్ మనం సన్మానించుకోవడం పోయి చుట్టుపక్కల ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని సన్మానం చేయడం కోసం ఈవెంట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేదిక రాజకీయ వేదిక కాకుండా ఏర్పడేందుకు ఇది ఒక అద్భుతమైన దేవాలయం మనం భావించవచ్చు. త్వరలో రావాల్సి ఉంది. అంటే చెయ్యని పనులను కూడా చేసినట్టుగా మీరు మహానుభావులని అబద్ధాలు మీకు రాజకీయ వేదిక కాకుండా ఎవరైతే నిజమైన మానవ హక్కుల పరిరక్షకులుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదిక ఏర్పాటు చేయటువంటిది గొప్ప కార్యక్రమం అనేది భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళగలిగే ఏకైక శక్తి జనాలు కాకపోయినా ఈరోజు మీడియా మీరు ఎవరైతే ఉన్నారో మీ ద్వారా మరింత సేవలు అందించడానికి మీరు బాధ్యత వహిస్తున్నందుకు మీకు ప్రతి ఒక్క మానవుల తరఫు నుంచి సంఘం తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చేటప్పటికి ఒక సందర్భం జరుగుతుంది. కనపల్లి మేడం గారు ఐసిడిఎస్ నుంచి సేవ చేస్తారని చెప్పి అంగన్వాడీ సూపర్వైజర్ ఇక్కడ కూడా చాలా లోకజాలు జరుగుతూ ఉంటాయి. నాకైతే ఏకీపించాను. కానీ అటువంటి సందర్భాలలో కూడా ఒక సేవ చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి ఇక్కడ గౌరవించడం అంటే ఆవిడ సేవలు చేస్తున్నారనే కాదు, మరిన్ని సేవలు మరింత మందికి అందే విధంగా ఆవిడని గౌరవించి ఆవిడని అభ్యర్థించడం అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ నేను మీ అందరికీ వ్యక్తపరుస్తూ తాడూరి ప్రసన్న కుమార్ గారు ఈ సంస్థని నడుపుతూ ముందుకెళ్తూ మీకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా కానీ స్వరం ఈ సంస్థ నుంచి వినిపిస్తున్న ఈ ఏకైక కండవల్లి లక్ష్మి గారు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇటువంటి కార్యక్రమం మరెన్నో జరగాలని ఇంకా సేవా పనులు అందరూ కూడా మనం ఈ వేదిక ద్వారా ప్రజల సేవ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం కూడా కృతజ్ఞతలు. మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైతే సర్వీస్ పరంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారో
వాళ్ళకి మేము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ మేము ప్రకటిస్తాం. సో ఆ సందర్భంగా మరి రాజమండ్రి పట్టణంలో అనేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంస్థ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి గారికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ శీతల్ గారికి కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ ఐసిడిఎస్ఎస్ సంబంధించిన మేడం శ్రీవల్లి గారికి కూడా మనం నేషనల్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ని. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము తెలుగు రాష్ట్రాలలో హ్యూమన్ రైట్స్ మీద అవగాహన సదస్సులు ప్రతి నెల ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి. సో దాని కొరకు మేము అన్ని ప్రాంతాలలో మరి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తర్వాత అనేక మందికి లీగల్గా మేము సపోర్ట్ చేయడం, ఉచితంగా లీగల్ సహకారాలు కూడా మేము అందిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఎవరైతే హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వారి హక్కులు పొందుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. సో కాబట్టి ఈరోజు రాజమండ్రిలో మరి తెలుగు రాష్ట్రాలకు రీజనల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కండవల్లి లక్ష్మి గారిని మేము మేడం ఆధ్వర్యంలో ఈరోజు స్టేట్ మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మీటింగ్ ద్వారా మేము అవేర్నెస్ కార్యక్రమాలు మేము ఇంకా విస్తృత స్థాయిలో జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే మరి తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న రీసెంట్గా హ్యూమన్ రైట్స్ మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. సో దాంట్లో చాలా సంస్థలు ఈనాడు చాలా పుట్టగొడుగుల్లాగా రావడం చూస్తూ ఉన్నాం. సో కానీ ఆ యొక్క రిపోర్ట్స్లో మనం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గత 9 సంవత్సరాలుగా మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆ రిపోర్ట్ కూడా మనం ఇవ్వడం గవర్నమెంట్కి అందజేయడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి సంస్థలు కొంతమంది రాజమండ్రిలో కూడా కొన్ని సంస్థలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి బిందు చౌదరి అనే ఒక మేడము, తర్వాత అహ్మద్ అలీ అనేవారు మా సంస్థలో ఉండి పనిచేసి తర్వాత వారిని సంస్థ నుంచి తొలగించడం కూడా జరిగింది. సో వాళ్ళు మా సంస్థ పేరు చెప్పి మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. సో కాబట్టి వాళ్ళు మా సంస్థకు సంబంధించిన సభ్యులు కాదు అని తెలియపరచడానికి మేము ఇష్టపడతాం. సో సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాదాపు 9 సంవత్సరాల నుంచి అనగా 2016 నుంచి ఇండియాలో మా సంస్థ పనిచేస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అప్పుడు మేము పనిచేసే సందర్భంలో ఏ ఆర్గనైజేషన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే పుట్టగొడుగుల్లాగా చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయండి. సో ఏంటంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఎవరైతే బ్లాక్మెయిల్ చేయడం కానీ లేకపోతే అధికారులను కానీ ఎవరినైనా కనుక వారు ఏ విధంగానైనా వారు ప్రలోభాలకు తీసుకొచ్చి చేస్తే కనుక వెంటనే మాకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక మ్యాగజైన్ ఉంది. అది హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ అని ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో కూడా మేము మెన్షన్ చేస్తున్నాం. ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అది హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి మిమ్మల్ని బెదిరించినా లేకపోతే ఏ విధంగా అయినా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు వెంటనే మాకు తెలియపరచాలి. సో మేము వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటామని చెప్పాం. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాల్లో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్తో మేము కలిసి పనిచేయడం, మా ప్రోగ్రామ్స్ కూడా కమిషన్ చైర్పర్సన్ వారు గత కమిషనర్ గారు కూడా మా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం, మేము ఈ ఇష్యూ మీద కూడా మేము వారికి తెలియపరిచినప్పుడు వాళ్ళు మాతో చెప్పిన మాట ఏంటంటే చైర్పర్సన్ గారు చెప్పిన మాట ఏంటంటే ఏదైనా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ప్రజెంట్ ఎవరన్నా కనుక బ్లాక్మెయిల్ చేయడం అటువంటివి చేస్తే మాకు వెంటనే మీరు మాకు రిప్రజెంటేషన్ ఇమ్మని కూడా వారు తెలియపరిచారు. మేము ఆ విషయాలు కూడా మీ పత్రికలో మేము చాలా క్లియర్ కట్గా ఎక్కడన్నా అటువంటి ఇష్యూస్ జరిగితే మేము దాని మీద పత్రికలో మేము దాన్ని మెన్షన్ చేయడం, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు తారసపడినా ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు వెంటనే మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి 955466 950555466 నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము వెంటనే వారి మీద చర్య తీసుకుంటాం. కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం.
థ్యాంక్ యూ. రైట్స్ కమిషన్ ఇచ్చే సిఫార్సు అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే నానుంది. అంటే అక్కడ నుంచి ఏదైనా కమిషన్ ఒక లెటర్ వచ్చిందంటే సబ్ కలెక్టర్ వాళ్ళు స్పందించిన దాఖలాలు ఉండదు. అది చాలా జరుగుతుంది. అంటే మీ మీద గ్రావిటీ లేక వాళ్ళు పట్టించుకోవాలి. కమిషన్ ఇచ్చిన సిఫార్సు అంటే యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఖచ్చితంగా స్పందిస్తుందండి, ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా స్పందిస్తుంది. సో వాళ్ళు స్పందించడమే కాకుండా ముందుగానే మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఏదైనా ఫిర్యాదు మాకు వచ్చినప్పుడు మేము లెటర్ ద్వారా మేము తీసుకొని వెంటనే మేము కూడా దాని మీద స్పందించి దానికోసం ఖచ్చితంగా వారికి న్యాయం చేయడానికి చూస్తాం. అంటే జిల్లా అధికారుల కోసం మేము మాట్లాడడానికి మేము మాట్లాడలేము, ఎందుకంటే సో ఖచ్చితంగా కమిషన్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కమిషన్ అనేది ఇంకా అపాయింట్ చేయలేదు. సో కాబట్టి దానివల్ల ఎవరు స్పందించట్లేదు. సో కాబట్టి మాకు ఏదైనా అధికారుల మీద మీరు మళ్ళీ ఏదైనా ఫిర్యాదు చేస్తారా? మీరు కమిషన్ ఇచ్చిన అధికారికి స్పందించలేదనుకోండి, వాటి మీద ఏదైనా మళ్ళీ దాఖలాలు ఉన్నాయా? ఖచ్చితంగా మేము దాన్ని మేము నేషనల్ ఎన్హెచ్ఆర్సీకి మేము కంప్లైంట్ చేస్తామండి. కానీ ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు మా దాకా ఏమీ రాలేదు ఇంతవరకు కూడా. ఒకవేళ వస్తే ఖచ్చితంగా మేము దాని మీద ఫిర్యాదు స్వీకరించడం దాని మీద చేస్తాం. మేము ప్రతి నెల మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల రాజమండ్రిలో పెట్టామండి, వచ్చే నెల కడప, ఆ తర్వాత వచ్చే నెల అక్టోబర్లో మరి నెల్లూరులోను, తర్వాత నవంబర్లో హైదరాబాద్లోను, తర్వాత విశాఖపట్నంలో రేపు డిసెంబర్ నెల వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే 10th విశాఖపట్నంలో ప్రతి నెల ఒక చోట మేము హ్యూమన్ రైట్స్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వారీగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని లక్ష్మి గారు అని చెప్పగానే నేను ఈరోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము. నీతి నిజాయితీగా పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు. అప్పటి నుండి కూడా నేను పొలిటికల్గా ఒక లీడర్గా ఉన్నా, నేను చేస్తున్న సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని సారు నన్ను ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి. నాకు ఏపీ తెలంగాణ మహిళా చైర్మన్గా కూడా నన్ను సార్ నియమించి నేను చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేషనల్ అవార్డుకి నన్ను తీసుకోవడం అవార్డు ఇవ్వడం కూడా మా సంస్థ ద్వారా జరిగిందండి. ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారండి నాకు ఎప్పుడూను, లక్ష్మి గారు ధైర్యంతో ముందుకు వెళ్ళండి, మీరు భయపడి వెనకడుగేశారంటే మీ భయమే మీకు ప్రమాదం, భయపడొద్దు, ధైర్యంతో ముందుకెళ్ళండి, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి, హక్కు మీకు ఉంది, మహిళల పక్షంగా మీరు నిలబడి అన్యాయాన్ని ఖండించి న్యాయం జరిగేలాగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మీకు ఆ హక్కు ఉంది, అథారిటీ ఉంది, ఆ అవకాశం మీకు కల్పిస్తున్నామని చెప్పారండి. అప్పటి నుండి కూడా నేను మహిళలకు మా రాజానగరం నియోజకవర్గంలోనే కాదు, రాజమండ్రి సిటీలో, రూరల్ రాజమండ్రిలో కానీ కాకినాడ ఎక్కడో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తూ మహిళల పక్షంగా నిలబడి ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి సేవ చేస్తున్నందుకు అలాంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నేషనల్ చైర్మన్ గారికి, అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా నేషనల్ హైదరాబాద్ తెలంగాణ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నన్ను ఇక్కడ ప్రేమతో